Hello guys, welcome to my channel Learn German in Telugu. నేను మీ కిరణ్ త్రివేది, జర్మన్ లాంగ్వేజ్ ట్రైనర్ అండ్ ట్యూటర్. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్ ఎక్స్ప్లోర్ చేయండి, కంటెంట్ చూడండి, వీడియోస్ చూడండి. ఒకవేళ మీకు వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. ఓకే, ఎప్పుడైనా నేను కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆల్రైట్, ఓకే, వితౌట్ వేస్టింగ్ టైమ్ లెట్స్ గెట్ ఇన్ టు టుడేస్ వీడియో. లో స్కెట్స్ ఇక మొదలెడదామా? ఇవాళ మనము బేసిక్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఇంగ్లీష్లో ఎలా ఉంటుంది, జర్మన్లో ఎలా ఉంటుంది చూద్దాం. ఓకే, సో ఒకసారి స్క్రీన్ చూడండి. ఆల్ఫాబెట్స్ ఆర్ లెటర్స్. గ్రూప్ ఆఫ్ లెటర్స్ బికమ్స్ వర్డ్స్. కొన్ని ఆల్ఫాబెటిక్ లెటర్స్ తీసుకొని గ్రూప్ చేస్తే వర్డ్ అయిపోతుంది. KIRAN, కిరణ్, వర్డ్. హనీ, HONEY, హనీ, ఒక వర్డ్. అర్జున్, ARJUN, అర్జున్, ఒక వర్డ్. ఓకే, group of alphabets or letters forms words. Group of words form sentence. ఒక 2 or 3 words తీసుకుంటే ఒక సెంటెన్స్ ఫామ్ అవుతుంది. ఓకే, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఒక సెంటెన్స్ అవుతుంది. ఒక సింపుల్ సెంటెన్స్ తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ స్క్రీన్లో చూస్తే ఐ యామ్ లెర్నింగ్ జర్మన్. ఐ యామ్ లెర్నింగ్ జర్మన్లో మొత్తం 4 వర్డ్స్ ఉన్నాయి. ఓకే, సో గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఫార్మ్ సెంటెన్స్. ఈ బేసిక్ సెంటెన్స్లో ఐ యామ్ లెర్నింగ్ జర్మన్లో ఐ అనేది సబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే తెలుగులో కర్త అని అర్థం. ఎవరైతే ఏదైనా పని చేస్తున్నారో, యాక్షన్ ఎవరైతే చేస్తున్నారో, ఏదైనా వర్క్ చేస్తున్నారో, ఓకే, వాళ్ళని సబ్జెక్ట్ అంటారు. ఇక్కడ ఐ యామ్ లెర్నింగ్ జర్మన్లో ఐ అనేది సబ్జెక్ట్. యామ్ లెర్నింగ్ అనేది వర్బ్. ఐ యామ్ లెర్నింగ్, నేను నేర్చుకుంటున్నాను. నేర్చుకోవడం అనేది ఒక క్రియ, వర్బ్. ఓకే, ఐ యామ్ ఈటింగ్, తింటున్నాను. ఈటింగ్ అనేది ఒక వర్బ్. ఐ యామ్ డ్రైవింగ్, నడిపిస్తున్నాను. నడిపించడం అనేది ఒక వర్బ్. ఐ యామ్ గోయింగ్, వెళ్తున్నాను. గోయింగ్ అనేది ఒక వర్బ్. ఓకే, సో ఇక్కడ ఐ సబ్జెక్ట్, యామ్ లెర్నింగ్ ఈజ్ వర్బ్. ఐ యామ్ లెర్నింగ్ వాట్, ఏం నేర్చుకుంటున్నాను నేను? జర్మన్. ఓకే, జర్మన్ అనేది ఆబ్జెక్ట్. ఐ యామ్ లెర్నింగ్ జర్మన్లో ఐ అనేది సబ్జెక్ట్, యామ్ లెర్నింగ్ ఈజ్ వర్బ్, జర్మన్ ఈజ్ ఆబ్జెక్ట్. ఓకే, అదే జర్మన్లో చూసుకుంటే ఇష్ లెర్నే డాయిచ్. ఇష్ అంటే నేను, లెర్నే అంటే యామ్ లెర్నింగ్, డాయిచ్ అంటే జర్మన్. సో ఇష్ లెర్నే డాయిచ్లో ఇష్ అంటే సబ్జెక్ట్, లెర్నన్ ఈజ్ వర్బ్, డాయిచ్ ఈజ్ ఆబ్జెక్ట్. క్లియర్ అయిందని అనుకుంటున్నా కాన్సెప్ట్ మీకు. ఐ యామ్ లెర్నింగ్ జర్మన్. మీకు ఒక డౌట్ వచ్చిండొచ్చు, బ్రో అది జర్మన్లోనేమో లెర్నే అని ఉంది, ఇంగ్లీష్లోనేమో యామ్ లెర్నింగ్ అని ఉంది. సో జర్మన్లో 3 వర్డ్సే ఉన్నాయి, ఇంగ్లీష్లో 4 వర్డ్సే ఉన్నాయి. ఓకే, నో ఇష్యూస్, వి విల్ లుక్ ఇన్ టు ఇట్ ఇన్ ద ఫర్దర్ వీడియోస్. ఓకే, ఇంకో సెంటెన్స్ చూద్దాం. ఇష్ హైజ కిరణ్. ఇష్ హైజ కిరణ్ అంటే మై నేమ్ ఈస్ కిరణ్ అని. లిటరల్ చెప్పాలంటే ఐ యామ్ కాల్డ్ కిరణ్, నేను కిరణ్ అని పిలువబడతాను. వి ఇస్టియర్ నామా అని ఒక కాన్సెప్ట్ ఉంది. హోప్ఫుల్లీ మీరు ఆల్రెడీ చూసారని అనుకుంటున్నాను. ఒకవేళ చూడకపోతే ఇక్కడ ఐకార్డులు పెట్టాను, ఆ కాన్సెప్ట్ చూడండి. ఓకే, ఇష్ హైజ కిరణ్. ఇష్ అనేది సబ్జెక్ట్, హైజన్ అనేది వర్బ్, కిరణ్ అనేది ఆబ్జెక్ట్. ఇక్కడ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ రెండు సేమే ఉన్నాయి, ఇష్ కిరణ్. ఓకే, ఇష్ హైజ కిరణ్.
ఇంకొక పెద్ద సెంటెన్స్ తీసుకుందాం. ఓకే, ఐ ఆమ్ లెర్నింగ్ జర్మన్ లాంగ్వేజ్ విత్ కిరణ్. ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఏంటి చెప్పండి, మీరు గెస్ చేయండి. ఐ. ఓకే, ఐ is the subject, am learning is verb, German language with Kiran. సో ఇక్కడ ఒక సెంటెన్స్లో ఒకటే సబ్జెక్ట్ ఉంటుంది యూజువల్గా. ఆబ్జెక్ట్స్ కెన్ బి మెనీ, ఆబ్జెక్ట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఈ సెంటెన్స్ మీ స్క్రీన్ మీద చూస్తే ఐ ఆమ్ లెర్నింగ్ జర్మన్ లాంగ్వేజ్ విత్ కిరణ్. ఇక్కడ ఒక సబ్జెక్ట్ ఉంది, ఆబ్జెక్ట్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. జర్మన్ లాంగ్వేజ్, కిరణ్, 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అక్కడ. ఓకే, ఒక సెంటెన్స్లో ఒకటి కంటే ఎక్కువ ఆబ్జెక్ట్స్ వస్తే కింద మనము వీ హ్యావ్ టు గెస్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ ఐ ఆమ్ లెర్నింగ్ వాట్, ఏం నేర్చుకుంటున్నాం మనం? ఐ ఆమ్ లెర్నింగ్ జర్మన్ లాంగ్వేజ్. జర్మన్ లాంగ్వేజ్ అనేది ఒక ఆబ్జెక్ట్. ద ఆబ్జెక్ట్ విచ్ ఈస్ గివింగ్ మోర్ మీనింగ్ టు ద సెంటెన్స్, ఏదైతే ఎక్కువ మీనింగ్ ఇస్తుందో సెంటెన్స్కి, దాన్ని డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటారు. విత్ హూమ్, విత్ హూమ్, విత్ కిరణ్. సో విత్ హూమ్, ఫర్ హూమ్ అంటే అది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ద ఆబ్జెక్ట్ విచ్ ఈస్ ఆన్సరింగ్ టు హూమ్ ఆర్ ఫర్ హూమ్ ఆర్ విత్ హూమ్ అనేది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ I am learning German language with Kiran lo I is the subject, am learning is verb. What are you learning? German language, direct object. With whom you are learning? With Kiran. Kiran అనేది indirect object. Okay, subject, direct object, indirect object all can be nouns or pronouns. అంటే సబ్జెక్ట్లో మనం ఇక్కడ చూస్తే ఐ ఆమ్ లెర్నింగ్ అని ఉంది. సో ఐ అనేది ప్రొనౌన్, పర్సనల్ ప్రొనౌన్. అక్కడ నౌన్ పెట్టుకోవాలంటే కిరణ్ ఈజ్ లెర్నింగ్, రూపా ఈజ్ లెర్నింగ్, ప్రవీణ్ ఈజ్ లెర్నింగ్. సో నేమ్స్ పెట్టినప్పుడు అది నౌన్ అయిపోతుంది. సో సబ్జెక్ట్ కెన్ బి నౌన్ ఆర్ ప్రొనౌన్. పర్సనల్ ప్రొనౌన్ అవ్వచ్చు, లేదంటే నౌన్, నేమ్ అవ్వచ్చు. ఇన్ ద సేమ్ వే ఐ ఆమ్ లెర్నింగ్ జర్మన్ లాంగ్వేజ్, జర్మన్ లాంగ్వేజ్ అనేది నౌన్. అలా కాకుండా ఐఎమ్ లెర్నింగ్ ఇట్ అన్నాం అనుకోండి, ఇట్ అనేది ప్రొనౌన్. సో డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఆల్సో కెన్ బి ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్. అట్లనే విత్ కిరణ్ అన్నాం, మళ్ళీ ఐఎమ్ లెర్నింగ్ జర్మన్ లాంగ్వేజ్ విత్ కిరణ్. విత్ కిరణ్ ఉన్నప్పుడు కిరణ్ అనేది నౌన్, విత్ హిమ్ అంటే ప్రొనౌన్. సో నౌన్ అంటే నేమ్స్, నౌన్ అంటే నేమ్స్. ప్రొనౌన్ అంటే ప్రో నౌన్ విచ్ స్టాండ్స్ అట్ ద ప్లేస్ ఆఫ్ నౌన్. సో తెలుగులో చెప్పాలంటే నౌన్ అంటే నామవాచకము అని, ప్రొనౌన్ అంటే సర్వనామం అని. సో అంత తెలుగు మనకు అవసరం లేదు. సింపుల్ గుర్తుపెట్టుకోవాలంటే గిన నౌన్ అంటే నేమ్స్ అని గుర్తుపెట్టుకోండి. ప్రొనౌన్ అంటే నౌన్ లేకుండా నౌన్ ప్లేస్లో వచ్చేది అని గుర్తుపెట్టుకోండి. విచ్ స్టాండ్స్ అట్ ద ప్లేస్ ఆఫ్ నౌన్, అది ప్రొనౌన్. ఓకే, సో సబ్జెక్ట్, డైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఆల్ కెన్ బి నౌన్స్ ఆర్ ప్రొనౌన్స్. సో ఈ నౌన్స్, ప్రొనౌన్స్ ఇవన్నీ ఏంటంటే పార్ట్స్ ఆఫ్ ద స్పీచ్ అని ఉండే. ఇంగ్లీష్లో ఒక కాన్సెప్ట్ ఉంది, పార్ట్స్ ఆఫ్ ద స్పీచ్ అని. ఐడియా ఉందా మీకు? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఓకే, ఒకసారి స్క్రీన్ చూడండి. పార్ట్స్ ఆఫ్ ద స్పీచ్ డెఫినేషన్ చూస్తే ఇట్ ఈస్ ఎ కేటగిరీ ఆఫ్ వర్డ్స్ దట్ హ్యావ్ సిమిలర్ గ్రామాటికల్ ప్రాపర్టీస్ అండ్ ప్లే సిమిలర్ రోల్ ఇన్ ఎ సెంటెన్స్. ఇదంతా కన్ఫ్యూజింగ్ ఉంటుంది ఈ డెఫినేషన్, అవి ఇవి. సింపుల్గా చెప్తాను, మీకు అర్థమైపోతుంది. పార్ట్స్ ఆఫ్ ద స్పీచ్లో నౌన్ అని ఉంటుంది. నౌన్ అంటే నేమ్స్ అన్నీ, నేమ్స్ అన్నీ నౌన్ కిందకి వస్తాయి. ఓకే, ప్రొనౌన్, ప్రొనౌన్ అంటే నౌన్ ప్లేస్లో స్టాండ్ అయ్యేది. ఐ, హీ, షీ, ఇట్, వి, దే. సో
ప్రొనౌన్ అంటే విచ్ స్టాండ్స్ అట్ ద ప్లేస్ ఆఫ్ నౌన్. దెన్ అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ అంటే విచ్ డిస్క్రైబ్స్ నౌన్. కిరణ్ ఈజ్ గుడ్. కిరణ్ ఈజ్ ఏ గుడ్ ట్యూటర్. సో గుడ్ ట్యూటర్ అన్నప్పుడు ఆ గుడ్ అనేది మనకు అడ్జెక్టివ్ అనమాట. అడ్జెక్టివ్ విచ్ డిస్క్రైబ్స్ ఏ నౌన్. ఓకే. దెన్ వర్బ్. వర్బ్ అంటే యాక్షన్. ఇంతకు చూసాం మనం ఐ ఆమ్ లెర్నింగ్ జర్మన్. లెర్నింగ్ అనేది వర్బ్. ఐ ఆమ్ ఈటింగ్. ఈటింగ్ అనేది వర్బ్. ఐ ఆమ్ గోయింగ్. గోయింగ్ అనేది వర్బ్. ఐ ఆమ్ కమింగ్. కమింగ్ అనేది ఒక వర్బ్. ఓకే. ఐ ఆమ్ రైటింగ్. రైటింగ్ అనేది ఒక వర్బ్. వర్బ్ అనేది ఒక యాక్షన్. తెలుగులో చెప్పాలంటే క్రియ అంటారు. ఓకే. ఒక యాక్షన్, ఒక పని. ఓకే. దెన్ వీ హ్యావ్ అడ్వర్బ్. అడ్వర్బ్ అంటే విచ్ డిస్క్రైబ్స్ వర్బ్. ఓకే. అడ్జెక్టివ్ అంటే విచ్ డిస్క్రైబ్స్ నౌన్. అడ్వర్బ్ అంటే విచ్ డిస్క్రైబ్స్ వర్బ్. ఓకే. అడ్వర్బ్స్లో మీరు చూసినట్టయితే టెంపరల్ అడ్వర్బ్స్ ఉంటాయి. టెంపరల్ అడ్వర్బ్స్ అంటే కింద టైం అన్నమాట. టైం డొనేట్ చేసేవి. టుడే, టుమారో, డే ఆఫ్టర్ టుమారో, ఇవన్నీ టెంపరల్ అడ్వర్బ్స్. నౌ, లేటర్. సో టైంని మెన్షన్ చేసేవన్నీ టెంపరల్ అడ్వర్బ్స్ కిందకి వస్తాయి అన్నమాట. ఓకే. తర్వాత ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ అంటే మనం ఒక సెంటెన్స్ తీసుకున్నాం అనుకో. ఐ ఆమ్ ప్లేసింగ్ ఎ పెన్ ఆన్ ద టేబుల్. ఒక టేబుల్ మీద పెన్ పెడుతున్నానంటే, సో ఐ ఆమ్ ప్లేసింగ్ ఎ పెన్ ఆన్ ద టేబుల్. ఆ పెన్కి ఆ టేబుల్కి మధ్యలో ఉండేది ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ అంటే ఇన్ ఎ సెంటెన్స్ విచ్ రిలేట్ టూ వర్డ్స్. సబ్జెక్ట్కి ఆబ్జెక్ట్కి టూ వర్డ్స్కి రిలేట్ చేసేది ప్రిపోజిషన్. అట్లనే కంజంక్షన్ ఉంటుంది. కంజంక్షన్ అంటే టూ సెంటెన్స్ని కంబైన్ చేసేది కంజంక్షన్. జంక్షన్ అంటే పాయింట్, కన్ అంటే జాయిన్. ఓకే. టూ సెంటెన్స్ని జాయిన్ చేసేది. అండ్, ఆర్. ఓకే. సో ఐ ఆమ్ గోయింగ్ టు ద మూవీ అండ్ హీ ఈస్ గోయింగ్ టు కాలేజ్. సో ఈ అండ్ అనేది ఈ టూ సెంటెన్స్ని రిలేట్ చేసింది. దాన్ని కంజంక్షన్ అంటారు. ఇంటర్జెక్షన్ అంటే హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేయడం. వావ్, హురే, అట్ లాస్ట్. సో ఇవన్నీ ఇంటర్జెక్షన్ కిందకి వస్తాయి. ఓకే. ఇవన్నీ మనం కమింగ్ క్లాసెస్లో ఈ కాన్సెప్ట్స్ కవర్ చేద్దాం. ఓకే. సో సబ్జెక్ట్, డైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. సేమ్ సెంటెన్స్ మనం జర్మన్ చూసామనుకోండి. ఒకసారి స్క్రీన్ చూడండి. Ich lerne Deutsch mit ihm. ఇష్ అనేది సబ్జెక్ట్, ఇక్కడ ప్రొనౌన్. లెర్నెన్ అనేది వర్బ్. డాయిచ్ అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్. మిట్ ఈమ్, మిట్ ఈమ్ అనేది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఓకే. ఇష్ లెర్నే డాయిచ్ మిట్ కిరణ్ అన్నాం అనుకోండి. ఇష్ అనేది సబ్జెక్ట్, లెర్నన్ అనేది వర్బ్. వాట్ ఆర్ యు లెర్నింగ్? జర్మన్. డాయిచ్ అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్. మిట్ వేమ్, విత్ హూమ్, మిట్ కిరణ్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఓకే. సో సబ్జెక్ట్, డైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ కాన్సెప్ట్ మీకు క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను. క్లియర్ అయి ఉంటే ఒక లైక్ కొట్టండి. ఓకే. అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ కాన్సెప్ట్ క్లియర్గా నేర్చుకుంటారు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ ఆన్ దిస్ వీడియో. విల్ క్యాచ్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఓకే. హ్యావ్ అ గ్రేట్ డే అహెడ్. Bye bye.